రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ ప్రజా చిరకాలం అయిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గురించి సుమారు పోయిన సంవత్సరం 2024 సంవత్సరం ఉద్యమాలు పోరాటాలు అందరూ చేయడం జరిగింది. ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు ప్రభుత్వ చీఫ్ సీనియర్లకు కూడా కష్టపడడం చెప్పడం జరిగింది. నందిరెడ్డి గారికి ఇవ్వడం చెప్పడం. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఒకటే, ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలని గత 2016-17లో కూడా పోరాటాలు చేయడం, ధర్మపత్రాలు పంచడం, ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లడం కూడా జరిగింది. ప్రభుత్వ చిరకాల వాంఛ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ కాలేజ్ ఏంటంటే పేద విద్యార్థులకు సంబంధించిన చదువు గురించి పేదవాళ్ళే ఉన్నవాడు కార్పొరేట్ సంస్థలు చదువుకుంటాడు, బయటకు ఇక్కడ ముస్తాబాద్లో స్ట్రెంత్ ఉంది, అవైలబుల్ ఉంది, అనుకూలమైన ప్రదేశం ఉంది. ఈ దుబ్బాక, ఇటు సిరిసిల్ల, ఇటు కామారెడ్డి, ఇటు సిద్దిపేట ఈ సెంటర్ మెయిన్ పాయింట్ అభివృద్ధి డెవలప్ కావాలి ముస్తాబాద్ అనేది అందరూ చెప్తుంది. డిగ్రీతోనే డెవలప్ అయితే రక్షణ ప్రొటెక్షన్ ఉంటుంది. మహిళ అంటే విద్యార్థులు గర్ల్స్ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, రక్షణ లేదు, బస్సు పోతే ఇబ్బంది, మన రాత్రి ఇంకోటి విద్యార్థులు వ్యాసనాలకు బానిస అవుతుంది. చదువు అనేది డిగ్రీ ఉందంటే అదొక మలుపు. రేపు ఏదైనా చేసుకోవచ్చు, డిగ్రీ చదువుతున్న ఆలోచన, చదువు మానేసిన వాళ్ళు కూడా చదువుకునే అవకాశాలు. కావున ప్రభుత్వం ముస్తాబాద్ ప్రజల దృష్టిలో ఉండి విద్యార్థులు ప్రజలపై అందరినీ ఆలోచించి ముస్తాబాద్కు కాలేజ్ అవసరమా లేదని గుర్తించి ఈ విద్యార్థి అకాడమీ కాలేజీ మంజూరు చేసి ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ప్రభుత్వం ఈ అకాడమీ మంజూరు చేయించి ఆ కాలేజీ ఇంటర్ కాలేజీలో నడిపిస్తూ ఈ ఇంటర్ కాలేజీ ప్రభుత్వ జడ్పీఎస్ హై స్కూల్లో కొత్త బిల్డింగ్ కట్టారు. కనీసం చాలా రూమ్స్ ఉన్నాయి, అందులో నడిపించవచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఈ స్ట్రెంత్ ఇది మొత్తం పోయిన సంవత్సరం నుంచి మేము ప్రయత్నిస్తాము. ఒకసారి కలెక్టర్ ముస్తాబాద్కు పోయిన సంవత్సరం 5వ నెలలో వచ్చిన రోజు కేకే మహేందర్ అన్న మనతో చెప్పిండారు, దీన్ని ఏమని స్థలం చూడండి, మనం ప్రభుత్వ కట్టడం కాదు, ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు అయిన తర్వాత షిఫ్టింగ్ సిస్టమ్లో నడిపించి తర్వాత బిల్డింగ్ కడతాం. అందుకు మీరు ప్రజలందు, మా విద్యార్థులందు ఇక్కడ ఇందులో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులకు, విద్యాభిమానులకు, విద్యావంతులకు, విద్యార్థులకు అత్యధిక మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే కాలేజీ మంజూరు చేయాలని మా యొక్క ప్రత్యేక డిమాండ్. జై పులే, జై భీమ్, జై భారత్.